ఫోన్ ట్యాపింగ్ కేసులో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో ప్రభాకర్ రావును విచారణ చేస్తున్నారు. దాదాపు 2 గంటలుగా ప్రభాకర్ రావును విచారణ చేసి స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తోంది దర్యాప్తు బృందం. విచారణ ప్రక్రియ మొత్తం కూడా వీడియో రికార్డింగ్ చేస్తున్నారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ నేతృత్వంలో ప్రభాకర్ రావు విచారణ కొనసాగుతోంది. ఈ విచారణకు సంబంధించిన ఫ్రెష్ అప్డేట్స్ ను మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి, ప్రెసెంట్ అసలు విచారణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రభాకర్ రావుని 2 గంటల 20 నిమిషాల నుంచి విచారిస్తారు. అంటే 2 గంటల 20 నిమిషాలు అయింది ఇప్పుడు విచారణ ప్రారంభమయ్యి. వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఆయనని ప్రశ్నిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి అన్ని అంశాలపైన ఒక్కొక్క అంశం పైన ఆయనని విచారిస్తున్నారు. ఆ విచారణ అంతా కూడా వీడియో ఆడియో రికార్డ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రభాకర్ రావు చెప్పే ప్రతి విషయం కూడా చాలా ఇంపార్టెంట్ ఈ కేసులో కాబట్టి అవన్నీ కూడా వీడియో రూపంలో రికార్డ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేసేందుకు పోలీసులు అవన్నీ కూడా సేకరిస్తున్నారు. అయితే మొదటగా ప్రభాకర్ రావుకి ఫోన్ ట్యాపింగ్ చేయడానికి నెంబర్ సోర్స్ ఇచ్చారు. ఎవరెవరి నెంబర్లని ఎవరి ద్వారా మీకు ఆదేశించారు, ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది, అంటే ఎస్ఐబి చేయాల్సిన పని కాకుండా ఇతర పనులు ఎందుకు చేశారు మీరు అనే దానికి సంబంధించే ప్రభాకర్ రావుని ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. దాదాపు ఒక 5 ప్రశ్నలని ఆయనకి సిద్ధంగా ఉంచి ఆయన ముందు ఉంచి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. అందులో భాగంగానే ఎస్ఐబి చీఫ్గా పనిచేసిన సమయంలో మొత్తం ఎంతమందిని టీం నియమించుకున్నారు, అందులో ఈ ఫోన్ ట్యాపింగ్కి ఎంతమందిని వాడుకున్నారు అనే దానిపైన ఆయన ప్రశ్నలు అడుగుతున్నట్టు తెలిసింది. అదేవిధంగా ప్రభాకర్ రావుకి ఎక్కడి నుండి ఆదేశాలు వచ్చాయి, ఎందుకంటే ఒక నెంబర్ కావాలంటే ఆ నెంబర్ తీసుకొని వీళ్ళు అబ్జర్వేషన్లో పెట్టి ఆ తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వారికి సంబంధించిన సమాచారం తెలుసుకొని టాస్క్ ఫోర్స్కి ఆ సమాచారం ఇస్తే టాస్క్ ఫోర్స్ అధికారులు వెళ్ళి దాడులు చేసి అక్కడ ఉన్నటువంటి పైసలు కానీ లేదంటే ఇతర సమాచారాన్ని సేకరించి వారిపై కేసులు నమోదు చేసిన ఘటనలు ఉన్నాయి. కాబట్టి ఇటు రాధాకిషన్ రావుకి, శ్రవణ్ రావుకి, ప్రభాకర్ రావుకి జరిగిన సంభాషణకు సంబంధించి కూడా పూర్తి విచారణ దర్యాప్తు అధికారులు చేస్తున్నారు. ఇప్పటికే వీరు ధ్వంసం చేసినటువంటి హార్డ్ డిస్క్ల నుంచి ఎఫ్ఎల్సి నుంచి సేకరించినటువంటి ఆధారాలని ప్రభాకర్ రావు ముందు ఉంచి విచారిస్తున్నారు. ఇంకా 4 నిందితులు కూడా ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కొన్ని కీలక అంశాలు సేకరించి అందులో ప్రభాకర్ రావుని ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం డీసీపీ విజయ్ కుమార్ ఆయనని ప్రశ్నిస్తున్నాడు. మాజీ ఎస్ఐబి చీఫ్గా పనిచేశాడు కాబట్టి ఐఓ వెంకటగిరి, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరితో పాటు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ఇద్దరు కూడా ప్రభాకర్ రావు స్టేట్మెంట్ని రికార్డ్ చేసుకుంటున్నారు. ఆ కేసులో సురేష్, మనం చూస్తే ఇటు ప్రభాకర్ రావు ఫారెన్ కి వెళ్ళిపోయి ఆ తర్వాత ఆయన ఎప్పుడు తిరిగి వస్తారు, ఎప్పుడు క్వశ్చనింగ్ ఆయన హాజరవుతారు అనేది మేజర్ గా ఈ కేసుని ఊపేసిన విషయం. అయితే ఇప్పుడు ఆయన ఇన్వెస్టిగేషన్ లో పాలు పంచుకుంటున్నారు కాబట్టి ఆయన చెప్పే డీటెయిల్స్ ఈ మొత్తం కేసుని కొన్ని టర్న్స్ తీసుకొని ప్రభావితం చేసే అవకాశం ఉందని అనుకోవాలా మనం? ఖచ్చితంగా ప్రభావితం ఉంటుంది. ఈయన చెప్పి నోరు విప్పి అసలు జరిగినట్టు చెప్తే కేసు ఇన్వెస్టిగేషన్ చాలా స్పీడ్గా జరిగే అవకాశం ఉంటుంది. పోలీసులు 14 నెలల నుంచి ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. అనేక మంది సాక్షులను కూడా విచారించారు. కొంతమంది పోలీసు అధికారులని సాక్షులుగా పెట్టారు. అప్పుడు ఏం జరిగింది, ఎక్కడెక్కడికి వెళ్ళారు, ప్రభాకర్ రావు ఏం చేశాడు, ప్రణీత్ రావు ఏం చేసిండు, తిరుపతి అన్న, భుజంగరావు, రాధాకిషన్ రావు వీరందరూ ఏవే పనులు చేశారనే దానికి సంబంధించి సాక్షులను కూడా విచారించడం జరిగింది. వారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసుకున్నారు. వారంతా చెప్పింది ఒకటే, ప్రభాకర్ రావు ఆదేశిస్తేనే మేము పని చేశాము, ఫోన్ ట్యాపింగ్కి పాల్పడమంటేనే పాల్పడ్డాము, ఎవరినైనా అరెస్ట్ చేయాలన్నా టాస్క్ ఫోర్స్ సమాచారం ఇవ్వాలన్నా అదంతా ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే పనిచేశాం. ఆయన సుప్రీంగా పనిచేశాడు ఎస్ఐబికి, ఆయన చీఫ్గా ఉన్నాడు. రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఓఎస్డీగా గత ప్రభుత్వం ఆయన నియమించింది. ఆయన ఆదేశాలని తూచా తప్పకుండా మేము పాటించామని చెప్పేసి కూడా ఇప్పటి వరకు అరెస్ట్ అయిన నిందితులు చెప్పడం జరిగింది. అయితే వాటన్నిటిని ఇప్పుడు ప్రభాకర్ రావు ముందు ఉంచి విచారిస్తున్నారు. ఈ విచారణ నుంచి ఆయన ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకునే ప్రసక్తి లేదు, దాటవేసే ప్రసక్తి కూడా లేదు. ఎందుకంటే కంప్లీట్గా సుప్రీంకోర్టు పూర్తిగా విచారణకు సహకరించాల్సిందే అని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నాట్ టు అరెస్ట్ మాత్రమే ఆగస్టు 5 వరకు ప్రభాకర్ రావుకి రిలీఫ్ ఉంది. కానీ ఆయన ఈ మధ్యలో విచారణకు సహకరించకుంటే ఈ విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి కూడా దర్యాప్తు బృందం
తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఈ కేసుకు సంబంధించి ఆల్రెడీ హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ ఒక రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించడం జరిగింది. ప్రభాకర్ రావు విచారణకు వస్తున్నాడు కాబట్టి ఒక వారం ముందే అసలు ప్రభాకర్ రావు వస్తే ఆయనను ఏ విధంగా విచారించాలి, ఎందుకంటే ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లోనే పనిచేశాడు. పోలీసులు ఏ విధంగా విచారిస్తారు, పోలీసుల స్టైల్ ఏ విధంగా ఉంటుంది, స్టేట్మెంట్ చెప్పకుంటే ఏం చేస్తారు, స్టేట్మెంట్ చెప్తే ఏం చేస్తారు, ఇవన్నీ కూడా ప్రభాకర్ రావుకి కంప్లీట్గా అవగాహన ఉంటుంది. ఇప్పటికే లీగల్ టీం ద్వారా ఆయన లీగల్గా ఒపీనియన్ కూడా తీసుకున్నాడు. నేను విచారణకు వెళ్తే ఎలాంటి సమాధానాలు చెప్పాలి, ఎలాంటి సమాధానాలు దాటవేయాలి, వీటన్నిటికి సంబంధించిన లీగల్ ఒపీనియన్ ప్రిపేర్ అయిన తర్వాతే ప్రభాకర్ రావు ఈరోజు విచారణకు హాజరయ్యాడు. కాబట్టి ఆయన కూడా ఈ విచారణలో ఏ విషయాలు చెప్పాలి, ఏ విషయాలు చెప్పకూడదు, అవన్నీ కూడా ఆయన డిసైడ్ అయ్యి వచ్చి ఉంటాడు. కానీ దర్యాప్తు బృందం అనేక కోణాల్లో సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఆయన మాజీ పోలీస్ అధికారిగా ఉన్నాడు కాబట్టి ఆ స్టైల్లోనే ఇప్పుడు డీసీపీ విజయ్ కుమార్ ఆయనని విచారిస్తున్నాడు. ఎందుకంటే ఎన్నో కేసులు ఇన్వెస్టిగేషన్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఈ కేసు కూడా కొత్తగా నమోదైంది కాదు. 14 నెలల నుంచి మొత్తం దర్యాప్తు బృందం అనేక విషయాల్లో ఇన్వెస్టిగేషన్ చేసింది, ఆధారాలు సేకరించింది. ఎస్ఐబి కార్యాలయంలో సోదాలు చేశారు, శ్రవణ్ రావు ఇంట్లో సోదాలు చేశారు, ప్రభాకర్ రావు ఇంట్లో కూడా సోదాలు చేశారు. శ్రవణ్ రావు ఇంట్లో కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్తో పాటు హార్డ్ డిస్క్లను, సెల్ ఫోన్లని స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న విషయాన్ని కూడా రీట్రీవ్ చేశారు. ఇప్పుడున్న టెక్నాలజీ ద్వారా వీళ్ళు ధ్వంసం చేసిన సమాచారంలో కొంత సమాచారాన్ని సేకరించడం జరిగింది. ఎస్ఐబి కార్యాలయంలో ఉన్నటువంటి హార్డ్ డిస్క్లను ఎందుకు ధ్వంసం చేశారు, ఎవరు ఆదేశించారు, ఎందుకంటే ప్రభుత్వం మారిన వెంటనే హార్డ్ డిస్క్లన్నిటిని కూడా తగలబెట్టేసి మొత్తం మూసీ నదిలో పడేయడానికి గల కారణం ఏంటి, ఒకవేళ ధ్వంసం చేయాల్సి వస్తుంటే లీగల్గా ఎందుకు చేయాలి, ఏం ధ్వంసం చేస్తున్నారు, వాటికి సంబంధించిన రికార్డ్స్ అన్ని మెయింటైన్ చేయాలి. కానీ అవన్నిటినీ పూర్తిగా స్మాచ్ చేసేసి ఇక్కడ నుంచి అమెరికా పారిపోయాడు ప్రభాకర్ రావు. ఆ తర్వాత అనేక విధాలుగా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. పోలీసులు కూడా ఆయన ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ కోర్టులో అనేక కౌంటర్లు దాఖలు చేయడంతో ఎట్టకేలకు ప్రభాకర్ రావు ఇండియాకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన విచారణకు హాజరయ్యాడు ఈరోజు. ఇప్పటి నుండి ఇన్వెస్టిగేషన్ స్టైల్ మారుతుంది, అదేవిధంగా వేగం కూడా ఇందులో వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు విచారణ అంతా కూడా కింది స్థాయి అధికారులే విచారించారు. కానీ ఇప్పుడు ఆ ఎస్ఐబి చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావు ఇప్పుడు వచ్చాడు కాబట్టి ఆయనకు అప్పటి ముఖ్యమంత్రి కావచ్చు ఎవరు ఆదేశాలు ఇచ్చారు, ఈ వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించిన కొంతమంది వ్యాపారస్తులను బెదిరింపులకు కావచ్చు. చెప్పండి సురేష్, ఇందాక మీరు చెప్పినట్టు హిస్ ఆల్రెడీ ఇంటూ దిస్, ఆయన ఆల్రెడీ ఎన్నో ఇన్వెస్టిగేషన్స్ చేసి ఉంటారు. సో ఇప్పుడు ఆన్సర్స్ని ట్విస్ట్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అసలు ఎలా ఇన్వెస్టిగేట్ చేస్తారు అని అనుకోవాలి. అంటే ఇది ఇంకా కష్టతరం చేస్తుంది అని అనుకోవాలా ఈ పూర్తి కేసుని, ఇన్వెస్టిగేషన్ని? అంటే ప్రభాకర్ రావు ఎలా దాటవేశాడనేది ముందే ప్రిపేర్ అయి ఉంటారు ఈ అధికారులు. ఎందుకంటే ఇక్కడ ఉన్న డీసీపీ స్థాయి అధికారి విచారిస్తున్నాడు. ప్రభాకర్ రావు మాజీ పోలీస్ అధికారి, కాకపోతే ఆయనకు పోలీస్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఎస్ఐబి అనేది చాలా కీలకమైన వింగు ఏ రాష్ట్రానికైనా. ఎందుకంటే సంఘ విద్రోహక శక్తులు కానీ, నక్సలైట్ వింగ్ కానీ ఇలాంటి వాటిపైన కదలికలు కావచ్చు. వీరికి ప్రత్యేకమైన అధికారాలు, ప్రత్యేకమైన బడ్జెట్, స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. అందులో ఇన్వెస్టిగేషన్ చేసి అనేక సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి ఇస్తారు. కానీ ప్రభాకర్ రావు మొత్తం పర్సనల్గా మొత్తం టార్గెట్గా చేసుకొని రాష్ట్రానికి ఉపయోగపడకుండా ఒక పార్టీకి ఉపయోగపడే విధంగా పనులు చేపట్టాడు, వారు చెప్పినట్టు నడుచుకున్నాడు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి, స్టేట్మెంట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇచ్చినటువంటి నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్లు అన్ని విషయాలు కూడా ప్రభాకర్ రావు అల్టిమేట్ చేస్తేనే మేము పనులు చేశామని చెప్తున్నారు. కాబట్టి ప్రభాకర్ రావుకి ఎవరు ఆదేశాలు జారీ చేశారు, ఆయన ఎందుకు ఇంత అంటే ఆయన పరిధి దాటి వ్యవహరించడానికి గల కారణాలు ఎందుకు ఏర్పడ్డాయి, మొత్తం వ్యాపారస్తులు కావచ్చు, ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసి ఎప్పటికప్పుడు సమాచారం వేరే వారికి సేకరించి ప్రణీత్ రావు ద్వారా వారికి సమాచారం ఇచ్చి ఎన్నికల్లో పోలీసు వాహనాల్లోనే డబ్బులు తరలించారు. ఈ టాస్క్ ఫోర్స్ వెహికల్స్లలో డబ్బులు ఎందుకు తరలించాల్సి వచ్చింది, వాటన్నిటికి సంబంధించిన సమాచారాన్ని ప్రభాకర్ రావు ముందు ఉంచి ఇప్పుడు విచారిస్తున్నారు. ఒకవేళ ఆయన దాటవేసినా దీనికి ఆన్సర్ చెప్పండి అని చెప్పేసి కూడా వాళ్ళు ఫుల్గా ప్రిపేర్ అయ్యే ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. విజయ్ కుమార్ అన్ని విషయాలు కూడా, ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి ఈ కేసు నమోదైనప్పటి నుంచి ఆయననే అబ్జర్వేషన్లో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. ఐఓ వెంకటగిరి కూడా పూర్తి స్థాయిలో సమాచారం తెలుసుకున్నారు. కాబట్టి ప్రభాకర్ రావు ఒకవేళ సమాధానం దాటవేస్తే ఆయన నుంచి ఎలా రప్పించాలనే ప్లాన్ కూడా పోలీసుల దగ్గర ఉంటుంది. దానికి సంబంధించిన ఎవిడెన్స్ని కూడా ఆయన ముందుంచి ప్రశ్నిస్తున్నారు. మొత్తం కూడా వీడియో రికార్డ్ చేస్తున్నారు. సాయంత్రం వరకు కూడా
ఇన్వెస్టిగేషన్ కొనసాగే అవకాశం ఉంది. 2 గంటలకే ఆయనకి లంచ్ బ్రేక్ ఇచ్చి మరొక అర్ధగంట హాఫ్ అన్ అవర్లోనే మళ్ళీ విచారణ ప్రారంభమయ్యే అవకాశం కనబడుతుంది. థ్యాంక్ యూ.